ఓం 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 శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణం నమస్కృత్యం నరం చైవం నరోత్తమం దేవీ సరస్వతిం వ్యాసం తదేవ జయముదీరయతే. సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమః. నేటి కార్యక్రమంలో బ్రహ్మపురాణం అంతర్గత కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. గత ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుని తదనంతరం రేపు అక్షయ తృతీయ సందర్భంగా బ్రహ్మపురాణాన్ని ప్రారంభిస్తాం. పురాణకర్త వ్యాస మహర్షి సౌనికాది మహర్షులతో వివరించిన ఈ 18 పురాణంలో బ్రహ్మపురాణం ఒకటైతే దాని గురించి ఈ విధంగా వివరణ ఇవ్వడం జరిగింది. విష్ణురం మునిర్జితం సత్యవత్యం పరాశరత్ పురాణం సహితం దద్వేతేషం ధర్మ విపత్సయే అనే ఈ ప్రమాణం శ్లోకం ప్రకారం సత్యవతి పరాశర మహర్షి కుమారుడిగా శ్రీ మహావిష్ణు అంశతో జన్మించిన వ్యాసుడి అష్టాదశ పురాణాలకు కర్త అని తెలుస్తుంది. ఈయనని కృష్ణ ద్వైపాయనుడు అని కూడా అంటారు. పురాణాలకు కర్త వ్యాసుడై వక్త సుత మహర్షి ఈయన నైమిసారణ్యములో సౌనికాది మహామునులకి ఈ పురాణాలన్నింటినీ ప్రబోధించాడు. అష్టాదశ పురాణంలో మొదట వక్త శృతి. అష్టాదశ పురాణాల మొదటగా చెప్పిన వక్తలు వారి నుంచి మొదటిసారి విన్న శ్రోతలు ఈ కింద చెప్పిన విషయాలు మనం తెలుసుకుంటాం. బ్రహ్మపురాణాన్ని బ్రహ్మకల్పంలో బ్రహ్మ మరీచి మహామునికి బోధించాడు. పద్మపురాణాన్ని పద్మకల్పంలో స్వయంభూ మనువు బ్రహ్మకు బోధించాడు. విష్ణు పురాణాన్ని వారాయి కల్పంలో పరాశరుడు బ్రహ్మకు బోధించాడు. శివ అంటే వాయు పురాణాన్ని శ్వేతకల్పంలో శివుడు వాయువు బోధించాడు. అలాగే భాగవత పురాణాన్ని సరస్వత కల్పంలో విష్ణు బ్రహ్మకు బోధించాడు. నారద పురాణాన్ని బృహత్ కల్పంలో పూర్వభాగాన్ని సనకాదులు నారదుడికి బోధించాడు. ఉత్తర భాగాన్ని వశిష్ఠుడు మాంధాతకు బోధించారు. మార్కండేయ పురాణాన్ని చూసినట్లయితే శ్వేతవరా కల్పంలో మార్కండేయుడు జైమినికి ప్రబోధించాడు. అగ్ని పురాణాన్ని ఈశాన కల్పంలో అగ్నిదేవుడు వశిష్ఠునికి ప్రబోధించాడు. భవిష్య పురాణాన్ని అఘోర కల్పంలో బ్రహ్మ మనువునికి బోధించాడు. బ్రహ్మ వైవర్త పురాణాన్ని రథాంతర కల్పంలో సౌవర్ణి నారదునికి ప్రబోధించాడు. లింగ పురాణాన్ని కల్పంలో పరమశివుడు నారదునికి బోధించాడు. వారాయి పురాణాన్ని మనుకల్పంలో విష్ణువు పృథ్వీకి బోధించాడు. స్కంద పురాణాన్ని తత్పురుష కల్పంలో స్కందుడు భూమికి బోధించాడు. వామన పురాణాన్ని కుర్మకల్పంలో బ్రహ్మ పులస్త మహామునికి ప్రబోధించాడు. కుర్మ పురాణాన్ని లక్ష్మీ కల్పంలో విష్ణువు పులస్త మహామునికి ప్రబోధించాడు. మత్స్య పురాణాన్ని సప్తకల్పంలో విష్ణువు మనువుకు ప్రబోధించాడు. గరుడ పురాణాన్ని గరుడు కల్పంలో విష్ణువు మనువుకు ప్రబోధించాడు. బ్రహ్మాండ పురాణాన్ని భవిష్య కల్పంలో బ్రహ్మ మనువుకి ప్రబోధించాడు. పురాణ ప్రాచీనత విశిష్టం గురించి తెలుసుకుందాం. వేద వాంగ్మయం ఎంత నిష్కృతంగా ఉందో పురాణ వాంగ్మయం కూడా అంతే విస్తృతంగా ఉంటుంది. సాధారణంగా లోకంలో వేదాలు అత్యంత ప్రాచీనమైనవని చెబుతారు. అయితే ఈ శ్లోకం వేదాల కన్నా పురాణాలే ప్రాచీనమైనవని చెబుతుంది. పురాణం సర్వశాస్త్రీణాం ప్రథమే బ్రహ్మణ స్మృతి నిత్యం శబ్దమయం పుణ్యం శతకోటి ప్రవిస్తరం అనంతరం చస్య వక్షేభ్యో వేదాంతస్య వినర్గత. పూర్వం బ్రహ్మ నోటి నుంచి 100 కోట్ల శ్లోకాలతో ముందు పురాణం బయలుదేరి ఆ తర్వాత వేదాలు బయలుదేరావట.
ఇలా 100 కోట్ల శ్లోకాలతో చతుర్ముఖ బ్రహ్మతో చెప్పబడే పురాణం మొత్తం ఒకటిగానే ఉండేది. అల్పబుద్ధులైన మానవుల కోసం ఆ బ్రహ్మదేవుడు వ్యాసుడి రూపంలో వచ్చి ఆ 1,00,00,000 శ్లోకాల పురాణాన్ని 4 లక్షల శ్లోకాలకి కుదిరించి దాన్ని 18 పురాణాలుగా రచించాడని స్కంద పురాణం చెప్తుంది. పురాణే మేకాం మే వాసి తస్మాన్ కల్పాంతరే నృపః త్రివర్గే సాధనం పుణ్యం శతకోటి ప్రవిస్తరం స్మృతి జగదీ చ మునీనాం ప్రీతి దేవశ్చతుర్ముఖః చతుర్థాక్ష ప్రమాణీనాం ద్వాపరే శతః తదస్పృశ్యే తతః కృత్వేర్భూర్లోకస్మిన్ ప్రభవ్యసే. పురాణాలు ఎందుకు చదవాలి అనే ప్రశ్న మీకు వస్తుంది. దాని వివరణ ఇచట ఇవ్వడం జరిగింది. పురాణే శ్రావణం శ్రద్ధా యస్మే స్వతర్వోతారవ్యహం తస్యే సాక్షాత్ ప్రసన్నో స్వాతి శివో విష్ణుంచ సానుగః యతత్రే పుష్కరో తీర్థే యోగి సిందేశ సంగమే తత్ఫలం దుగణతం తస్మం శ్రద్ధాయ వై శృణ్వతే యః ఏ పఠంతి పురాణాని శృణ్వంతే చ సమోయితః ప్రత్యాక్షరం లభ్యంతే కపిలదానాజఫలం అపుత్రో లభతే పుత్రం ధనార్థే లభతే ధనం విద్యార్థే లభతే విద్యా మోక్షార్థే మోక్షమహాప్నోయత్ ఏ శృణ్వంతే పురాణాని కోటిజన్మార్జితం కలహో పాపోజలంతు తే హిత్వా గచ్చంతి హరిమందిరం. ఈ యొక్క శ్లోకం యొక్క అంతరార్థాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. పురాణాలు వినడంతో ఎవరైతే శ్రద్ధ ఉంటుందో మరియు నిత్యం ఎవరైతే శ్రవణం చేస్తారో అటువంటి వారి విషయంలో శివకేశవులు మరియు వారు గణాలు సంపూర్ణ అనుగ్రహం ప్రదర్శిస్తారు. పుష్కర తీర్థాల్లో, ప్రయాగ మొదలైన నది సంగమ క్షేత్రాలు స్థానాలను అనుసరించి ఏ విధమైన పుణ్యం పొందగలరో దాని రెట్టింపు పుణ్యం పురాణ శ్రోతలకు లభిస్తుంది. భక్తి శ్రద్ధలతో పురాణం పఠనం శ్రావణం చేసేవారు కపిల గోవుని దానం చేస్తే కలిగే పుణ్యరాశిని పొందగలరు. పుత్రులు లేని వారి పుత్రులను, దరిద్రులు ధనాన్ని, విద్యార్థులు విద్యను, మోక్షములు మోక్షాన్ని పొందుతారు. పురాణ శ్రోతలు తమ కోటి జన్మల పాపాలు దూరం చేసుకొని చివరిలో శ్రీమన్నారాయణమూర్తి సంయాజాన్ని పొందగలరు. పురాణ వైభవం ఏటో తెలుసుకుందాం. అష్టాదశ పురాణానాం నవేదనే పఠేత్ త్రిసంధ్యం జపేత్ నిత్యం అశ్వమేధ ఫలం లభ్యతే. ఈ అష్టాదశ మహాపురాణం పేర్లను ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం సమయంలో ఎవరైతే పఠిస్తారో వారు అశ్వమేధ ఫలాన్ని పొందగలరు అని భావం. ఇది నేటి కార్యక్రమంలో బ్రహ్మపురాణ అంతర్గతంగా ఇంట్రొడక్షన్ అంటే వివరణ ఇవ్వడం జరిగింది. తిరిగి రేపుడుకు అతి పవిత్ర దినంగా శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామికి చందనోత్సవం సందర్భంగా తన కుమారుడైన బ్రహ్మ విశేషాంశాలతో పాటు ఈ యొక్క బ్రహ్మపురాణాన్ని ఇస్తాం కూడా. తదుపరి కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మంగళం కోశలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళమా కాంతాయ కామ్యప్రదాయని శ్రీగిరీశాయ దేవాయ వల్లినాథాయ మంగళం. సర్వం శ్రీమామేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.